హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు 2024 కార్తీక పౌర్ణమి అండి. గుమ్మానికి ఇలా ముగ్గులు పెట్టుకున్నాము. మన జాతకంలో 27 నక్షత్రాలు ఉంటాయి కదా. మన జాతకంలో ఏ నక్షత్రం నడుస్తుందో తెలియదు కాబట్టి 27 నక్షత్రాలకి 27 పిండి దీపాలు వెలిగించుకున్నానండి. ఈరోజు శ్రవణ నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి, కుత్రికా నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చంద్రుడు కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నామండి. పూర్ణిమ చంద్రుడిలాగా మనం కూడా జీవితంలో మంచిగా వెలుగు అన్నీ బాగుండాలని చేసుకుంటారు. అలాగే 365 ఒత్తులు వెలిగించుకుంటారు. ఇంకా అలాగే పౌర్ణమికి లలితమ్మ వారికి కూడా వెన్నెలలో లలితా సహస్రం చదువుకుంటారండి. ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి కార్తీక పౌర్ణమి కొంచెం బాగా చేసుకున్నామండి. చలిమిడి ప్రసాదం, చలిమిడి చందమామ చంద్రుని చేసి పూజ చేసుకుని 27 పిండి దీపాలు పెట్టుకుని ఇలా పద్మముగ్గు, శంకు చక్రం, పద్మనాభం పెట్టుకుని పూజ చేసుకున్నామండి. 366 ఒత్తులు వెలిగించుకున్నాం. మన జాతకంలో ఎన్న గ్రహ దోషాలు ఉంటే పోతాయి. 27 నక్షత్రాలకి 27 పిండి దీపాలు వెలిగించుకుంటాము మేము. అలాగే 365 ఒత్తులు. అలాగే ఇది దేవతలు జరుపుకునే దీపావళి కూడా అంటారండి. కృష్ణయ్య, రాధమ్మ చూడండి ఎంత బాగున్నారో బృందావనంలో. అలాగే ఆకాశంలో చందమామ కూడా వచ్చారు. అలాగే లలిత సహస్రం చదువుకున్నామండి. కొద్దిగా లలిత సహస్రం, చాలీసా ఇవన్నీ చదువుకున్నామండి. చాలా మంచిగా అనిపించింది. అదేమో మారేడు చెట్టు దగ్గర కూడా 2 దీపాలు పెట్టానండి. మారేడు చెట్టు వేసుకున్నాం శివయ్య గురించి. అదిగో చందమామ అండి. వెన్నెల్లో కూర్చుని లలితా సహస్రం చదువుకుంటే చాలా మంచిదండి. కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకని ఇంకా చాలా తక్కువ చేసాం. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఇలా జరిగిందండి. బృందావనం లాగా ఉన్నది కదండి తులసమ్మ వారు, కింద రాధాకృష్ణులు, వెలుగులో చందమామ. ఇలా సింపుల్గా లలిత సహస్రం చదువుకున్నామండి, విష్ణు సహస్రం చదువుకున్నాం, చాలీసా చదువుకున్నాం, శివయ్య నిర్వాణ షట్కం చదువుకున్నాం, మళ్ళీనేమో కాలభైరవాష్టకం చదువుకున్నాం. దేవుడు పూజలు చేసుకుంటే ఏమైనా మన జాతక దోషాలు ఉంటే, కర్మఫలాలు ఉంటే పోతాయి. అలాగే కొన్ని క్రాకర్స్ ఉంటే కాల్ చేసామండి. కూడా క్రాకర్స్ వెలిగించుకున్నాము.